10వ కీర్తన 18వ వచనము. నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఈ దేవుడు చెవియొగ్గి ఆలకించితివి, మన ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి మన ప్రార్థన ఆలకించు దేవుడు. 66వ కీర్తన 19వ వచనం. 66వ కీర్తన 19వ వచనం చదవండి. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడింది, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. మన మనవిని, మన విజ్ఞాపనను ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించువాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఏమిటంటే, ఆయన చెవియొగ్గి ఆలకించితివి, చెవియొగ్గి ఆలకించితివి. కాబట్టి మనం ఏదైనా సరే దేవునితో చెప్పుకోవచ్చు, ఏ బాధ అయినా దేవునితో పంచుకోవచ్చు. అందుకోసం భక్తి సింగ్ గారు కూడా తన పుస్తకం రాస్తూ అంటాడు, నువ్వెవరితో చెప్పలేని విషయాలు, నీ కుమారుడితో చెప్పలేవు, నీ కుమార్తెతో చెప్పలేవు, నీ భార్యతో చెప్పలేవు, నీ భర్తతో చెప్పలేవు, నీ తల్లితో చెప్పలేవు, నీ తండ్రితో చెప్పలేవు. అది ఏదైనా కావచ్చు. ప్రాణ స్నేహితుడు అనేవాడికి కూడా చెప్పలేని బాధను, లేదా వెలగక్కుకోలేనిది, ఆ విధంగా తెలియచేయలేని విషయాలు, అలానే బాధతో కుమిలిపోయే విషయాలు నెమ్మదిగా వెళ్ళి మోకరించి తలుపు వేసుకొని నువ్వు దేవునితో అవంతా చెప్పచ్చు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఈ దేవుడు చెవియొగ్గి ఆలకించువాడు. ఆయన వింటాడు, నువ్వు ఎంత చెప్పినా వింటాడు, ఏమి చెప్పినా వింటాడు. ఎందుకంటే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నాకు చాలా బిజీగా ఉన్నాను, అలానే నేను ఆ విధంగా ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం లేదు, మళ్ళీ కనబడి చూద్దాం అనేవాడు కాదు. నువ్వు ఏదైనా చెప్పొచ్చు ఆయనతో. ఆయన చెవియొగ్గి ఆలకించువాడు. 20వ వచనం కూడా చదవండి. 69వ కీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక, ఆయన సన్నుతించబడును గాక. ఎందుకంటే ప్రార్థన చెవియొగ్గేవాడు, ప్రార్థనకు ఆ విధంగా జవాబిచ్చే దేవుడు.